నమస్తే అండి, నేను మీ రచన. ఎంతో రుచికరమైన రాగి దోశల తయారీ విధానం చూపిస్తున్నానండి. రాగులు ఎక్కువ వేసుకొని చేస్తే అవి నల్లగా వస్తాయండి, పిల్లలు తినరు. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. 1.5 గ్లాసు బియ్యము, 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు మినపబ్యాళ్ళు, 1/2 గ్లాసు శనగలండి, 1 పెద్ద స్పూన్ నిండా మెంతులు. ఇవన్నీ ఎలా చూపించానో అలా వేరువేరుగా క్లీన్ చేసి 6 to 8 hours నానబెట్టండి. రాగులు మిక్సీకి వేస్తే తొందరగా మెదగవండి, అందుకే ఎక్కువసేపు నానబెట్టుకుంటే త్వరగా మెదుగుతుంది. ఇవన్నీ వేరేగా నానబెట్టేసుకున్న తర్వాత 8 hours మనం అన్నీ మిక్సీకి వేరుగా ఎలా అయితే కడిగి పెట్టామో అలాగే వేసి అన్నీ ఒకే గిన్నెలో వేసుకోండి. ఇదిగోండి, ఇలాగా అన్నీ వేరుగా వేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇవన్నీ ఒక పాత్రలో వేసుకొని అన్నీ కలిసేటట్లు కలపండి. అందులో కాస్త ఉప్పు, వంట సోడా వేసి కలపండి. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి, క్లైమేట్ కూడా బాగుంది. ఈ పాట వినండి. నమ్మకు ఈరీని, కమ్ముకు వచ్చిన ఈ మాయని, నమ్మకు ఈరీని, అరే నమ్మకు వచ్చిన ఈ మాయని, కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరి చీకట్లను, నమ్మకు ఈరీని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. పిల్లలు చలిమంట వేసుకుంటుంటే నాకు ఆ పాట గుర్తొచ్చిందండి, అందుకే పాడాను. చలి ఎక్కువగా ఉండడం వల్ల వెచ్చగా ఉండడానికి బకెట్లో వేసి పెట్టానండి నైట్ అంతా. అదిగోండి, అలా చేస్తే కొద్దిగా మాత్రమే పొంగు వచ్చిందండి. మరుసటి రోజు కలిపేసి మరి ఏమైనా అవసరం అయితేనే వంట సోడా, ఉప్పును వాడండి. నేను అయితే ఏం వేయలేదు, అలాగే డైరెక్ట్గా వాడేసాను. అదిగోండి, దోశలు అలా వస్తాయి. ఇవి పిల్లలు కూడా తింటారండి. ఒకటే రోజులో హెల్త్ అయితే ఏం చేంజ్ అవ్వదు కదండి, అందుకోసం ఎక్కువ వేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టే కంటే కొద్ది మోతాదులో వేసుకొని స్లోగా ఆరోగ్యం తెచ్చుకుందాం. ఏది అతిగా తినకూడదు కదండి. ఈసారి మీరు ట్రై చేయండి. ఈ రాగి దోశలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్స్లో కూడా పెట్టండి. ఒక మంచి వంటకంతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.